మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరుకుతుందా? ఇసుక దొరుకుతుంది కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అవకాశాలు, ఆ రేట్లు ఇప్పుడు చూస్తే 4-5 పెరిగింది. చాలా డిఫరెన్స్ ఉంది. ఈ గవర్నమెంట్ కి తెలుగుదేశం గవర్నమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు తెలిసి చుట్టుపక్కల అంతా. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి. దీని మీద అసలు జనాల స్పందన ఏంటండి? నిత్యావసర వస్తువులు డబల్ అయిపోయినాయి రేట్లన్నీ. మినపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, ప్రతి వస్తువు కూడా డబల్ అయిపోయింది. అందరికీ ఏదో 10 రూపాయలు ఇస్తున్నట్టు ఇస్తూ గవర్నమెంట్ 100 రూపాయలు లాక్కుంటుంది ప్రజల దగ్గర నుంచి. అందువల్ల వ్యతిరేకము ఫుల్ గా ఉంది. టీడీపీ గవర్నమెంట్ కి ఈ రోజు మంచి ప్లస్ పాయింట్. రాబోయే కాలంలో రేపు ఓటింగ్ లో టీడీపీకి ప్లస్ అవుతుంది. జనసేన కలయిక, టీడీపీ కలయిక, ఇవి ఇద్దరు కలయిక ఉంది కదా. సో దీన్ని జనాలు ఎలా చూస్తున్నారు? మంచి తరుణంగా చూస్తున్నారు. అది కలవడము చాలా మేలు. టీడీపీకి ప్లస్ అవుతుంది, జనసేనకి ప్లస్ అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని దించాలంటే ఈ కలయిక అవసరమని ప్రజల్లో ఈ మాట బాగా ఉంది. 2024లో అసలు ఎవరు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ అడగాల మీరు ఆ మాట. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ మా నారాయణ గారు 50,000 ఓట్ల మెజారిటీతో విన్ అవుతారు. ఆయనని మేము గెలిపిస్తాం. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు? ఈ ప్రభుత్వంలో అన్ని కష్టాలు, దోచుకోవడాలు, మాట్లాడలేని పరిస్థితులు జనాలు. అలా ఉన్నప్పుడు ఎక్కడవుతుంది? నెల్లూరులో డెవలప్మెంట్ ఉందా? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది సార్? ఏదో కొద్ది గొప్ప ఇప్పుడు ఏదో చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరం అయితే పెద్దగా ఏం జరగలేదు. ఇప్పుడు కొంచెం ఆ రోడ్లు, ఆ మరమ్మతులు చూడండి ఎలా ఉంది. రోడ్డు అలా ఉన్నాయి. రోడ్లు ఎక్కడే కాలువలు కానివ్వండి, రోడ్లు కానీ, డ్రైనేజీ ఫెసిలిటీ కానివ్వండి. నిన్న చిన్న వర్షానికి ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ లేదు. తుఫాన్ వచ్చింది, ఆడికి బ్లాక్ అయిపోయి రోడ్డు మీద ఇళ్ళలోకి నీళ్లు అలా వచ్చేస్తున్నాయి.